హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనాస్ ఇన్ఫో. ఈరోజు అయితే నేను ముందు వీడియోలో అయితే చూపించాను కదండి, కొత్తగా కిచెన్లోకి స్టాండ్ తీసుకున్నానని. అదైతే ఇక్కడ సెట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. అంతవరకు క్లీన్ చేసి పెట్టేద్దాంలే అనుకున్నా. ఇంకా మళ్ళీ మొదలు పెట్టాం కదా అని చెప్పేసి కప్బోర్డ్స్ అన్నీ క్లీన్ చేసేసి ఆ డబ్బాలు కూడా ఒకసారి మొత్తం అంతా తడిగుడ్డతో తుడిచేసి వాటన్నిటిని సర్దుకున్నాను నీట్గా. ఈ స్టాండ్ అయితే ఇక్కడ పెడదామని చెప్పేసి క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను. ఈ స్పాంజ్తో తడిపేసి మొత్తం అంతా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ స్టాండ్ని ఇక్కడ ఫిక్స్ అయితే చేసుకొని దానిపైన దాని మీద ఒకటి పెట్టుకుంటే ప్లేస్ అయితే చాలా కవర్ అవుతుంది కదా, అలా అయితే నేను సెట్ చేసుకుంటున్నాను. మీకు చెప్పాను కదా ముందు వీడియోలో ఉల్టా పెట్టేశాను అనేసి. ఇదిగోండి, అప్పుడు షూట్ చేశాను. ఈ వీడియో అట్లానే పోస్ట్ చేస్తున్నాను. తర్వాత దీన్ని చేంజ్ చేసుకుంటాను. ఎట్లయినా బాగానే ఉందని చెప్పి అట్లా పెట్టాను ప్రస్తుతానికి. ఈ ఆయిల్ క్యాన్ కూడా ఒకసారి మొత్తం అంతా తుడిచేసేసి అక్కడ ఒక ప్లాస్టిక్ పేపర్ వేసేసి దానిపైన మళ్ళీ టిష్యూ పెట్టి దానిలో అయితే ఈ క్యాన్ అయితే పెట్టాను. ఎందుకంటే ఆయిల్ ఒక్కొక్కసారి మనం వేసేటప్పుడు ఒక చుక్క కింద పడినా జిడ్డుగా అవుతుంది కదా, అందుకనేసి ప్లాస్టిక్ పేపర్ కూడా పెట్టాను. ఇది కనిపించకుండా చాలా టైం అయితే పట్టేస్తుంది. నాకు ఇదంతా క్లీన్ చేసుకొని అవన్నీ సర్దుకునేటప్పటికి దాదాపు 1.5 అవర్ అయితే టైం పట్టేసింది. కనిపించకుండా అట్లా ఒకదాని తర్వాత ఒకటి క్లీన్ చేస్తా, చాలా టైం అయితే అలా తినేస్తూ ఉంటుంది. తర్వాత మళ్ళీ రైస్ కుక్కర్ కూడా ఒకసారి అయితే తుడిచేసుకొని ఇది కూడా ఇక్కడైతే పెట్టుకున్నాను ఒక పక్కకి. ఈ కౌంటర్ ట్యాప్ మీద మేము మిక్సీ కూడా పెట్టుకుంటాను. ఈ మిక్సీ కూడా ఒకసారి తుడుచుకునేసి అక్కడైతే పెట్టేసుకున్నాను. ఇలా సామానాన్ని ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకొని అన్నీ నీట్గా అయితే సర్దుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇంతటితో అయితే అవ్వలేదు. స్టవ్ కూడా ఉంది క్లీన్ చేసుకోవడానికి, అది కూడా క్లీన్ చేయాలి. మనీ ప్లాంట్ అయితే నేను ఇలా చిన్నగా ఒక సీసాలో పెట్టుకున్నాను. చూడాలి ఇది ఎలా గ్రో అవుతుందో. ఇదంతా సర్దుకున్నాక ఈ స్టవ్ కూడా క్లీన్ చేసుకొని గిన్నెలు అయితే ఉన్నాయి మొత్తం, అవి కూడా క్లీన్ చేసి కడిగేసి ఒకసారి కిచెన్ కూడా ఒకసారి చిమ్మేసుకొని పడుకునేటప్పటికి నాకు మొత్తం అంతా పని క్లీన్ అయిపోయేటప్పటికి ఆల్మోస్ట్ 11 అయిపోయింది. ఇట్లా కొంచెం కొంచెం అనుకుంటా చేసుకుంటా పోతే చాలా పని పెరిగిపోతుంది. కానీ చెయ్యకపోతే మనశ్శాంతి ఉండదు. చేస్తే క్లీన్గా అదొక పాజిటివ్ ఫీలింగ్, పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది. ఇట్లా అయితే